రాష్ట్రంలో చిన్న మధ్య తరహా రొయ్యల రైతుల అభివృద్ధి లక్ష్యంగా తొలిసారి కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని షింప్ ప్రోగ్రామ్ అడ్వైజరీ కమిటీ వెల్లడించింది. రొయ్యల రైతులు, పరిశ్రమల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో 280 మంది భాగస్వామ్యంతో 5 ఏళ్ల ప్రణాళిక రూపొందించామని కమిటీ తెలిపింది. రొయ్యల పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి స్థిరమైన అభివృద్ధి సాధించేందుకు రూపొందించిన సహకారంతో పరిష్కారం, మన రొయ్య మన భూమి మన నీరు కార్యక్రమం అమలుపై కమిటీలో చర్చించారు. కృష్ణా, గోదావరి డెల్టాలోని 6 మండలాల్లో రైతులు, ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు, ఇతర వాటాదారులతో విస్తృత స్థాయిలో చర్చలు నిర్వహించారు. 3 ప్రధాన సమస్యలను గుర్తించారు. ఆక్వాలో క్వాలిటీ, క్వాంటిటీ, గిట్టుబాటు ధర రావడానికి గల ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏం గ్యాప్ ఉందనే ఉద్దేశాలతో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు లైన్ డిపార్ట్మెంట్స్ తోటి, రైతులతోటి, రైతుల యొక్క మహిళలతోటి, అట్లనే యూత్తో కూడా డిబేట్ జరిపి, చర్చలు జరిపి, సమావేశాలు జరిపి ఒక స్టడీ చేయటం జరిగింది. ఎందుకంటే సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. అందుకని అక్కడి నుంచి దాని అనుభవాన్ని దృష్టిలో ఈ ప్రక్రియ ద్వారా మనము రైతులకి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆక్వా రైతుల మీద దృష్టి పెట్టింది. మంచి క్వాలిటీ, క్వాంటిటీ ఎక్స్పోర్ట్ కావాలి, గిట్టుబాటు ధర రావాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ అనే ప్రక్రియను కూడా తీసుకొచ్చింది. ఇందులో మనం గమనించింది ఏంటంటే వాటర్ సమస్య వల్ల ఈళ్ళు తగ్గుతూ ఉంది, డ్యామేజ్ అవుతూ ఉంది. అట్లనే డిసీజెస్ కూడా వస్తున్నాయి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. ఎక్కువ పిల్లల మీద పడతా ఉంది దీని నుంచి బయటపడటానికి. అట్లనే మంచి నీరుని, మంచి భూమిని తయారు చేసుకుని తద్వారా రైతుని మంచి క్వాలిటీ, క్వాంటిటీ ద్వారా లాభాలు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి రైతుల పక్షాన వాళ్ళ గిట్టుబాటు ధర రావడానికి ప్రక్రియలన్నీ కూడా కోణంలో ఆలోచించి ఒక స్టడీ తీసుకురావడం జరిగింది. దీనికి ప్రస్తుతం ఫార్మింగ్లో ఏం ఛాలెంజెస్ ఉన్నాయో, ఫార్మర్కి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో దానికి ఏంటి సొల్యూషన్ తీసుకొద్దాం అనేది ఈ ప్రోగ్రామ్ అనే టార్గెట్ చేస్తుంది. సో ఇక్కడ స్ట్రాటజీ చూస్తే మనం ఒక 5-6 మెంబర్స్ కూర్చొని ఒక ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడి సొల్యూషన్ తీసుకురావడం కాదు. ఫార్మర్స్ దగ్గర వెళ్ళి ఫార్మర్స్ దగ్గర ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి అన్నీ లిస్ట్ అవుట్ చేసుకుని ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఎలా తీసుకురావడం అనేది. సో నేను టెక్నాలజీ కంపెనీ నుంచి వస్తున్నాను కాబట్టి ఫార్మర్స్కి టెక్నాలజీ ద్వారా క్రాప్ సక్సెస్ని ఎలా తీసుకొద్దాం అనేది మా టార్గెట్. ఈ టైంలో మనం దీన్ని కల్చర్ చేయటం ఒకటి, దీన్ని ఎలా సస్టైన్ చేయగలం లాంగ్ టర్మ్లో సస్టైన్ చేసి ఇంకా మనం గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుని ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ తోటి నెగోషియేట్ చేసుకుని ఎక్కడెక్కడ ఉన్న చిన్న లూప్ హోల్స్ని మనం కలెక్టివ్గా మనం ఫైట్ చేయగలిగితే మంచి ప్రైస్ రైతు దొరుకుతుంది, ఇండస్ట్రీ సస్టైన్ అవుతుంది. అది మేజర్ పర్పస్ ఉద్దేశం దీనివల్ల.